హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేను ఇవాళ చికెన్ కర్రీ చేయబోతున్నాను. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెను, కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసాను. దీంట్లో వేసి కలుపుకుని పెట్టుకుని ఇది చేసుకోవాలి. కాసేపు ఉంటే ఇది గరం మసాలాలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. మొత్తం దాల్చిన చెక్క, లవంగాయ, ఇలాచి, ధనియాలు, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర అవన్నీ వేసుకోవాలి. సాజీర అవన్నీ, కొంచెం గసగసాలు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే కొంచెం గుజ్జుగా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేసుకోవాలి. చికెన్ కర్రీకి కావాల్సిన ఆయిల్ ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాక చికెన్ కూడా చికెన్ వేసేయాలి. ఆనియన్స్ వేగిపోయినాక దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, దీంట్లోనే టమాటా కూడా వేసేసుకోవాలి. కొంచెం మగ్గినాక టమాటా వేయాలి. దీంట్లోనే మసాలా కూడా, కొబ్బరి అవన్నీ మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం బాగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తే కొంచెం వాటర్ పోసుకోవాలి. బాగా మగ్గినాక వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఉడకనివ్వాలి. ఇది చూడండి ఎట్లా ఉడుకుతుంది. కొంచెం దగ్గరికి రావాలి. బాగా కొంచెం దగ్గరికి వస్తే అప్పుడు మసాలా వేసి కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. గరం మసాలా వేసేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.